2025వ సంవత్సరం అనగా ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున్ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ నెల 31 వరకు గల ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు 2025 మే నెల నుంచి జన్మరాశిలో సంచారం కొనసాగిస్తాడు, అనగా మే 14 నుంచి. ఈ రకంగా జన్మరాశిలో గురువు రావడం వల్ల, ఆ గురువు సప్తమాధిపతి కావడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, జీవిత భాగస్వామి వల్ల లాభాలు పొందగలుగుతారు, వ్యాపార భాగస్వాముల వల్ల కానీ ఆత్మీయుల వల్ల కానీ అనుకూల వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారికి దశమాధిపతి కూడా కనుక గురువు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు, పదోన్నతులు పొందగలుగుతారు, సమాజంలో వీరికి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల విశేషమైనటువంటి సుఫలితాలని వ్యాపార అభివృద్ధిని కూడా పొందగలుగుతారు. ఇక ఈ సంవత్సరంలో అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్య దశమ భావాల్లో అనగా కుంభ మీన రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల పని భారం పెరుగుతుంది. ఆ పని భారంతో పాటు ఆ పనికి తగినటువంటి గుర్తింపు ఫలితాన్ని కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా శని కూడా వీరికి ఈ సంవత్సరం 50% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఇక దశమ భాగ్య భావాల్లో రాహు సంచారం. ఈ రాహు ఇప్పుడు దశమ భావంలో సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఆయన 2025 మే 18 తర్వాత భాగ్య భావం అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కారణం చేత తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి, నూతన వ్యక్తుల పరిచయం బాగుంటుంది, ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి విజయాలను లాభాలను అందుకోగలుగుతారు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తాయి. 2025 మే 18 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక 2025లో మిథున రాశి వారికి తృతీయ భావంలో కేతు వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది, నిరాడంబరంగా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు, భగవంతుని ఆశీస్సులతో మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. తృతీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాల్లో కుంభ మీన మేషరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల 9, 10, 11 భావాల్లో ఈయన సంచారం కొనసాగించడం వల్ల, అలాగే 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కన్యా రాశిలో రవి సంచారం వల్ల ఈ మిథున రాశి వారికి వృశ్చిక రాశిలో రవి సంచారం షష్టమ భావాన్ని ఇస్తుంది. కుంభ మీన మేషరాశుల్లో సంచారం భాగ్య దశమ లాభ భావాల్లో సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అనగా ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, అధికారుల యొక్క పూర్తి సహకారం పొంది అభివృద్ధి పదవులో ముందుకు సాగేటువంటి వాతావరణం ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు, కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు, మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను విజయాలను పొందగలడానికి అవకాశం ఎంతగానో కనిపిస్తుంది. అలాగే షష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు 2025 జూన్ జూలై మాసంలో తృతీయ భావమైనటువంటి సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారు. అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూ వాహన లాభాలు పొందగలుగుతారు, నూతన వాహనాలు కొంటారు, కుటుంబం కోసం ఇళ్ల స్థలాలు కానీ వ్యవసాయ భూములు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సింహరాశిలో కుజ సంచారం కానీ వృశ్చిక రాశిలో కుజ సంచారం కానీ విశేషమైనటువంటి సుఫలితాలని లాభాలని అవకాశాలని అందిస్తుంది. మరి 2025 సంవత్సరానికి గాను గురువు, శని, రాహువు, కేతువు, రవి, కుజులు ఆయా సందర్భాల్లో ఎక్కువ సుఫలితాలని అవకాశాలని అభివృద్ధిని అందిస్తున్నారు మిథున రాశి వారికి. అయితే 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా తృతీయ భావంలో సూర్య భగవానుడు పూర్తిగా అనుకూలించినప్పటికీ
మిగతా సందర్భాల్లో ఆయన సంచారం ఉండదు గనక నిత్యం సూర్యారాధన చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్య భగవానికి నమస్కరించండి. ఆదివారం రోజు 1 కేజీ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ పేదవారికి దానం చేయండి. షష్టమ లాభాధిపతినటువంటి ఈ కుజుడు ఆయా సందర్భాల్లో సానుకూలంగా సంచరించేటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కనుక తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. ఈ 2025 సంవత్సరంలో మిథున్ రాశి వారు, ముఖ్యంగా సుప్రభాతం ఛానల్ పెట్టుకుంటున్న మిథున్ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.